అమరావతి రాజధాని గ్రామాల రైతులకి గుడ్ న్యూస్. ఎవరైతే తమ పిల్లల్ని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అమరావతి రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివించుకుంటూ ఉన్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఢిల్లీ స్థాయిలో, దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి నెలకి ₹1,00,000 కట్టి ఫీజు కట్టి జాయిన్ చేసి నడిపిస్తున్న ప్రైవేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసిపోకుండా అమరావతి రాజధాని గ్రామాల్లోని ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటినీ తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ ₹129 కోట్ల కేటాయించారు. ఇప్పటికే చాలా పాఠశాలని అప్గ్రేడ్ చేశారు. ప్రతి సబ్జెక్టు టీచింగ్కి ఫ్యాకల్టీ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రాజధాని పరిధిలో ప్రైవేటు స్కూల్స్ కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే బోధన మెరుగ్గా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. స్కూల్లోకి వెళ్తే ఇది ప్రైవేటు పాఠశాల, ప్రభుత్వ పాఠశాల అనే అనుమానం కూడా వచ్చే విధంగా ప్రైవేటు పాఠశాలను మించే విధంగా సదుపాయాలు కల్పించబోతా ఉన్నారు. ప్రతి క్లాస్ రూమ్లో డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబులు, 5వ తరగతి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో విద్యార్థులకి ప్రైమరీ శిక్షణ ఇవ్వబోతా ఉన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫౌండేషన్ వేయబోతా ఉన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత వారు ఏ విద్య చదువుకున్నా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ప్రపంచ స్థాయిలో ఏ సంస్థలో చేరినా నెగ్గుకు రాగలిగే విధంగా వారికి కావలసిన స్కిల్స్ ఇచ్చే విధంగా మైక్రోసాఫ్ట్తో, టాటా గ్రూప్తో MOU చేసుకొని సిస్కోతో కూడా ఒప్పందం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా రాజధాని గ్రామాల్లోని పాఠశాలలను అభివృద్ధి చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని పాఠశాలలు మెరుగైన స్థితిలోకి వచ్చాయి. ఆ పాఠశాలలు ఏ గ్రామాల్లో ఉన్నాయి అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.